హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీ నాగదేవత అమ్మవారి టెంపుల్ని దర్శించుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ ముందుగా అమ్మవారి ఆర్చ్ అనేది ఉంటుంది. అమ్మవారి ఆర్చ్ పైన అమ్మవారి విగ్రహం చూసారు కదా, చాలా నిండుగా అంటూ ఉంటుంది. పైన 5 తలలు ఉన్న నాగబొమ్మ ఉంటుంది. తర్వాత మనకి రైట్ సైడ్లోను ఇదండి దాతల తాలూకు ఫోటో ఉంది. కొద్ది పైకి వెళ్ళిన తర్వాత ఏంటంటే వేప చెట్టు అనేది కనిపిస్తుంది. మీకు దగ్గర నుండి చూపిస్తాను. ఇదిగోండి వేప చెట్టు. అది ఇక్కడ తలనీలాలు అనేది సమర్పించుకుంటారంట భక్తులందరూ కూడాను. కొద్ది పైకి వెళ్ళిన తర్వాత మనకి మా వినాయక స్వామివారి దర్శనం అనేది మనకి కలుగుతుంది. చూపిస్తాను వినాయక స్వామివారిని దగ్గర నుంచి మీకు. ఇదిగోండి వినాయక స్వామివారిని మనం దర్శించుకున్నాం కదా. దర్శించుకున్న తర్వాత మనం మెట్ల మార్గాన్ని కొద్దిగా స్వామివారి దర్శనం అయిన తర్వాత మెట్ల మార్గంలో కొద్దిగా పైకి వెళ్ళినంటే మనకి సుబ్రహ్మణ్య స్వామివారి అనేది దర్శనం అనేది ఇస్తారు. సుబ్రహ్మణ్య స్వామివారిని ఏంటంటే స్టోన్కి ఆనుకొని ఆ కొండకు ఆనుకొని తయారు చేసి పెట్టారనమాట. చాలా నిండుగా ఉంటుంది విగ్రహం కూడాను. ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామివారు. సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం అనేది మనకి అయిన తర్వాత కొద్ది మెట్ల మార్గంలో పైకి వెళ్ళిన తర్వాత ఎడమవైపున శ్రీ ఆంజనేయ స్వామివారు, అయ్యప్ప స్వామివారు, శివలింగం కూడా ఉంటుంది. మీకు శివలింగం ఇవ్వండి. శివలింగానికి ఎదురుగా కూడా మనకి అయ్యప్ప స్వామివారి మెట్లు ఉంటాయి. ఎడమవైపు అనేది పైకి వెళ్ళి కుడివైపు కిందకి రావాలి. ఈ మెట్ల మధ్యలో 18 మెట్లు అనేది ఉంటాయి. అవి మాలధారణలో ఉన్న అయ్యప్పలకు మాత్రమే అవి అనేది యాక్సెస్ ఉంటుంది. ఇదిగోండి అయ్యప్ప స్వామివారు చూశారు కదా ఎంత బాగా అనేది ఉన్నారో. ఇవన్నీ మధ్యలో ఉన్నవి 18 మెట్లు. ఓకే, మీకు చెప్పాను కదా. మనకి ఆ పక్కన ఉన్న మెట్ల మార్గంలో కింద దిగిన తర్వాత ఆంజనేయ స్వామి దర్శన భాగ్యం అనేది మనకు కలుగుతుంది. అది కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఆంజనేయ స్వామి వారి దర్శనం చూశారు కదా. ఆంజనేయ స్వామి వారి దర్శనం అయిన తర్వాత కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత మనకి సాయిబాబా వారి మందిరం అనేది ఉంటుంది. సాయిబాబా వారి మందిరం చూశారు కదండి. ఈ సాయిబాబా మందిరం బ్యాక్ సైడ్ నుండి వ్యూ అనేది చాలా బాగుంటుంది. మొత్తం చెట్లు ఇవన్నీ కూడా రైల్వే స్టేషన్ తాలూకు ఏరియా అంతా కూడా కనిపిస్తుంది. ఇదిగోండి బాబావారి దర్శనం అనేది మనకి కలిగింది కదా. బాబావారి దర్శనం తర్వాత మనం కొద్దిగా పైకి వెళ్తే శివపార్వతుల టెంపుల్ ఉంటుంది. ముందుగా ఎదురుగా నంది ఉంటుంది. నంది దర్శనం చేసుకొని అప్పుడు స్వామివారి దర్శనం కూడా మనం వెళ్దాం. ఒకసారి దగ్గరే చూపిస్తాను మీకు. కండి గౌరీ పరమేశ్వరుల విగ్రహాలు అనేది చాలా నిండుగా ఉన్నాయి చూశారు కదా. గౌరీ పరమేశ్వరుల దర్శనం మనం చేసుకున్న తర్వాత మనం కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత మనకి మొక్కుబడులు చెట్టు అనేది మీకు ఉంటుందండి. అది కూడా మీకు అయిన తర్వాత చూపిస్తాను. మొక్కున్న ఇదిగోండి అమ్మవారి ఆర్చ్ ఉంటుంది కదా. ఈ ఆర్చ్ ద్వారా పైకి వెళ్ళాలి. ఇది రెండో ఆర్చ్ అనమాట. మనకి నాగదేవత అమ్మవారి సెకండ్ ఆర్చ్. మెట్లో స్టార్టింగ్లో ఒక ఆర్చ్ చూసాం కదా, ఇది రెండో ఆర్చ్ అనమాట. ఈ రెండో ఆర్చ్ మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లోను ఇదిగోండి మనకి ఎక్కువ పండుగ టైంలో జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ స్టేయింగ్ అయ్యి షెడ్ అనమాట. తర్వాత ఇక డ్రింకింగ్ వాటర్ ప్లేస్. ఇక్కడ మొక్కుబళ్ళు చెట్టు, తర్వాత పోతురాజు, పల్లెలమ్మ దేవత టెంపుల్ కూడా ఉందండి. ఇదండి చెట్టు, ఇది మొక్కుబళ్ళు చెట్టు చూసారు కదా. ఎదురుగా ఒక పోతురాజు బొమ్మ ఉంటుంది. తర్వాత ఇంకెదురుగా ఇదండి పల్లెలమ్మ తల్లి మా టెంపుల్ కూడా ఉంటుంది. ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అనమాట. పల్లెలమ్మ దేవత వారు చూడండి, దగ్గరగా జూమ్ చేస్తాను. అంటే ఆ రోజు టెంపుల్ ఎందువల్ల తెరవలేదు మనకి. ఈ పల్లెలమ్మ అమ్మవారి దర్శనం అనేది మనం చేసుకున్న తర్వాత మెట్ల మార్గంలో కొద్దిగా పైకి వెళ్ళిన వెంటనే మనకి రైట్ సైడ్లోను శివుడు విగ్రహం పెద్దది ఉంటుంది. కానీ మనం నాగదేవత అమ్మవారు ఉంటారు కదా, నాగదేవత అమ్మవారి టెంపుల్ అనేది ఇదండి. చూసారు కదా. నాగదేవత అమ్మవారి టెంపుల్కి బ్యాక్ సైడ్ అనేది కొద్దిగా పైకి వెళ్తే పుట్ట ఉంటుంది. నాగశక్తి అమ్మవారి పుట్ట అనేది ఉంటుంది. ఫస్ట్ పుట్ట దర్శించుకున్నాక నాగదేవత అమ్మవారిని దర్శించుకోవాలట. అందుకని మనం ముందు పుట్ట దగ్గరికి వెళ్దాం. నాగదేవత అమ్మవారి పుట్ట దగ్గరికి వెళ్ళేసి అక్కడ మొక్కుబడులు అన్నీ చెల్లించుకుంటారనమాట. ఇక్కడికి అప్పుడప్పుడు పాము కూడా వస్తూ ఉంటాయంట బ్యాక్ సైడ్. ఎందుకంటే
ఆ పుట్ట వెనకాతలు అనేది చెట్లు ఉన్నది. అప్పుడు ఉండే పాత పుట్టని కూడా అలాగే ఉంచేసి దాని మీద కొద్దిగా ఫ్రంట్ సైడ్ కన్స్ట్రక్షన్ అనేది చేశారంట. ఏంటంటే ఇక్కడ కొబ్బరికాయలు పెట్టుకొట్టి దండం మొక్కుబడులు అని చెల్లించుకుంటారు అమ్మవారికి. అమ్మవారికి మొక్కుబడులు అంటే ఇక్కడ చెల్లించుకున్న తర్వాత మనం కొద్దిగా కిందకి చూసారా సైడ్లో అంటే ఏంటంటే ఆ చెట్లకి కూడా ఏంటంటే అమ్మవారి ఏమైనా కోరికలు అట్టు ఉంటే చెట్లకి మొక్కుబడి తాలూకు ముడుపులు కడతారంట. తర్వాత రాళ్ళు కూడా చాలామంది పేర్చడాన్ని గమనించాము. తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఇవ్వండి నాగదేవత అమ్మవారి టెంపుల్ అనేది రాయిలోనే ఇంకా అలాగా కొండలోనే అలా కన్స్ట్రక్షన్ చేశారనమాట. అమ్మవారి తాలూకుది టెంపుల్ ఇది. పుట్ట తర్వాత అమ్మవారి దర్శనం అనేది కిందకు వచ్చిన తర్వాత ఇది కలుగుతుంది. చూశారు కదా అమ్మవారి మెయిన్ విగ్రహం ఇదేనండి. ఇదిగోండి అమ్మవారిది. అమ్మవారి దర్శనం అంతా ఇక్కడ అమ్మవారు తాలూకు దర్శనం అయిందంటే మనకి కొద్దిగా కిందకి వెళ్తే పైన రైట్ సైడ్లో చెప్పాను కదా శివుని తాలూకు విగ్రహం అనేది ఉంటుంది. ఇక్కడ నేను దువ్వాడ రైల్వే స్టేషన్ అనేది అగండి కనిపిస్తుంది. ఇదిగోండి ఆ స్వామివారిని కూడా దర్శించుకున్నాను నేను మా మిస్సెస్ దర్శించుకోవడం జరిగింది. నేను నా సాయశక్తిలో మీకు ఫుల్గా డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మిత్రులందరికీ ఇలాగే